ఏంట్రా ఏంటి నేను మర్డర్ చేశానా నువ్వు చూసావా నేను నీకు డబ్బులు ఇచ్చావా ఎందుకు కొడుతున్నావు అని భయ్యా మీకు తెలీదు పెద్ద దొంగనా కొడుకీడు ముందు చేయి తీసి మాట్లాడు. కాదు భయ్యా ఒకసారి నేను చెప్పేది ఏందిరా చెప్పేది? రేయ్, ఆగు. సూర్య రారా, నేను రా విఘ్నేషన్, రారా రే, త్వరగా రారా రే, రా. రే తనెందుకు తీసుకొచ్చావురా నేనున్న పరిస్థితుల్లో తనకేమన్నా అయితే అసలు తనకెందుకు చెప్పావు ఇంకోటి వేసుకోండి సార్. వద్దక్క చాలు పర్లేదు సార్, తినండి. ఎప్పుడు తిన్నారో ఏమో. మేడం మీకు వద్దమ్మా, చాలు. యాక్సిడెంట్స్ వల్ల ఫ్యామిలీలో ఎంత నష్టపోతే నాకు తెలుసురా నేను మా అమ్మ నాన్నలు కూలిపోయాను ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసురా అమృత అది యాక్సిడెంట్ కాదురా మర్డర్ అసలు ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలుసో లేదో కూడా తెలియదు వాళ్ళెంత సఫర్ అవుతున్నారో పాపం రా నా ఫేస్ బ్లైండ్నెస్ వల్ల నిజం చెప్పలేకపోతున్నానన్న గిల్ట్ చావు కంటే దారుణంగా ఉందిరా అందుకే చెప్పేశా రే అదంతా ఓకే గానీ ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఇరుక్కున్నావో చూస్తున్నావు కదా. నిన్ను ఎవడు ఫ్రేమ్ చేస్తున్నాడో తెలీదు, నిన్ను చంపడానికి ఎవడొస్తున్నాడో కూడా తెలీదు. ఒక్క విట్నెస్ ఉన్నాడంటే వాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ గోవింద్ గారితో పాటు ఎస్ఐని కూడా చంపింది నువ్వే, నీ మీద కేసేస్తే అసలు దాంట్లోంచి ఎలా బయటకు వస్తావురా? ఇవన్నీ ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత కదా స్టార్ట్ అయింది. అసలు ఆ అమ్మాయి ఎవరని కనుక్కుంటే హెల్ప్ అవుతుందేమో. ఎవరైనా మాట వినయ్యా, నేను చెప్పేది వినండి. ఎవయ్యా వద్దయ్యా, ఏమండి అంత డబ్బు కాల్ చేస్తున్నాడేంటి ఆయన? వీళ్ళకి అంత డబ్బు ఎక్కడిది? కూతురు సంపాదించిన డబ్బేమో. ఈ దరిద్రపు డబ్బు వల్లెక్కదే నిప్పు లాంటి నా కూతురు మీద నింద పడింది. ఇప్పుడేటే లాభమే, ఏడు బాగా ఏడు. అమృత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయే ముందు తను ప్రెగ్నెంట్ అంట. అయితే అందులో ఏముంది? వాళ్ళ ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఇక్కడే ఉండండి సార్ నా పేరు సూర్య సార్ రేడియో మిర్చిలో పనిచేస్తాను మీ అమ్మాయి చనిపోవటం వల్ల నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను సార్ మీరు బాధపడుతున్నారని తెలుసు స్ట్రైట్గా అడగకూడదని కూడా తెలుసు కానీ నాకు వేరే ఆప్షన్ లేదు సార్ మీ అమ్మాయి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవచ్చా సార్? రేయ్ పోరా బయటికి, మర్యాదగా బయటికి పో. ఇప్పుడు నేనేం తీసుకుని కొడతానో నాకే తెలీదు. ఇప్పుడేంటి ఈ విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తావా? సార్ అది కాదు సార్. మీ మీడియా వాళ్ళకి వేరే పని లేదా? రే మీరు మనుషులేరా? ఎంత మీడియా అయితే మాత్రం కాస్తంత కూడా మానవత్వం ఉండదా? ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. బాబు వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. వాళ్ళిలా బ్రతకని వెళ్ళిపోమని చెప్తే నీకు కదా. అమృత యాక్సిడెంట్ కాదమ్మా మర్డర్. మర్డర్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? అమృతను ఒక లారీ కింద తోసి చంపేయటం నేను చూశాను. తోసేశాడా? అవును. నువ్వు చూసావా? చూశాను సార్. ఎవడో తోసింది ఎవడో నాకు తెలియదు సార్. నేను మొహాలు గుర్తుపట్టలేను. మనుషులు చూడగలను కానీ తర్వాత ఎలా ఉన్నారని అడిగితే నేను చెప్పలేనమ్మా. రేయ్ ఎటకారంగా ఉందా? ఇప్పుడు నువ్వు నన్ను చూసావు, నాతో మాట్లాడుతున్నావు, మళ్ళీ నేను నీకు కనిపిస్తే నేనెవరో గుర్తుపట్టలేవా? గుర్తుపట్టలేను సార్. రేయ్ నిన్ను ఇట్ట కాదరా, ఉండు. అప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఒక పక్క మా కడుపు నిండిపోతుంటే ఎటకారంగా ఉందా? పో బయటికి. పోరా. సార్ ఒక్కసారి వాళ్ళ నాన్న ఒక మామూలు క్యాబ్ డ్రైవర్. అలాంటి వాళ్ళ ఇంట్లో 15 నుంచి 20 లక్షలు క్యాష్ ఎలా వచ్చినట్టు?
అసలు ఏం జరిగి ఉంటుందో, అమ్మాయి ప్రెగ్నెంట్ ఎలా అయిందో. నాకు తెలిసి ఏదో సెటిల్మెంట్ జరుగుంటుందిరా. వాళ్ళ బాధ చూస్తుంటే చాలా మంచి అమ్మాయి అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావురా? నేను అసలు గోవింద్కి డబ్బులు ఇవ్వలేదు, కానీ ఆ వీడియోలో నేను బ్యాగ్ ఇచ్చినట్టు చూపించారు. అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ నుంచి చూస్తే ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చిందో తెలిసిపోద్ది కదా. కరెక్ట్రా, వెళ్దాం. హలో ఆంటీ. తను మీతోనే ఉందా? అవునండి. ఫోన్ సూర్యకి ఇవ్వు. ఇస్తున్నా, ఇక్కడే ఉన్నాడు. అదే వాళ్ళ మదర్. ఆంటీ, సూర్య, అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంటావు, కానీ నా కూతుర్ని మాత్రం నీతో తీసుకెళ్తున్నావు. ప్రమాదం వస్తే ఎలా కాపాడుతావు? దయచేసి అర్థం చేసుకో. నా కూతుర్ని నా దగ్గర పంపించు. ఎక్కువ ఏం ప్రాబ్లం లేదురా, మనకి తెలిసిన వాళ్ళే కదా. ఏ డేట్ అన్నా? నవంబర్ 27th. నంబర్ 27. లేదన్నా, డిలీట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళేది అందులో రికార్డ్ అవుతుంది కదా. అవుతుందన్నా. అయితే మొన్న డిలీట్ చేసి వెళ్తున్నప్పుడు వాడిది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా. అయి ఉంటుందన్నా. చూద్దాం. వీడే అన్నా. ఫేస్ కవర్ చేసుకున్నాడు కదరా. కెమెరా 3 ఉందన్నా. మెయిన్ గేట్ దగ్గర కెమెరా ఉంది కదా, అది ఓపెన్ చేయి. ఆ పాప. అరే నా హకీం పెట్టేస్తే రామచంద్రరా. వీడిని ఎలా అయినా పట్టుకోవాలరా. Yeah, I'm just leaving. I'll be there in 30. Yeah. ఎలా ఉన్నారు? పాప రాలేదా? స్కూల్కి వెళ్ళిందా? ఏమైంది? పర్లేదు, చెప్పండి. వరుణ్, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. ఐ హ్యాండిల్ ఇట్. యా, చిన్న పనుంది, నేను మళ్ళీ కలుస్తానండి. మాట పడకుండా మర్యాదగా బ్రతికే వాళ్ళం, కానీ మా బస్తీలో వాళ్ళ మాటలు వింటుంటే భరించలేకపోతున్నాం. మా కూతురు, మా అమృత తప్పు చేసిందని, అందుకే మాకు ముఖం చూపించలేక లారీ కింద పడి సూసైడ్ చేసుకుంది అంటున్నారమ్మా. మా మనవరాల్ని పిల్లలతో కలవనివ్వట్లేదు. చిన్న పాప, తట్టుకోలేకపోతున్నామమ్మా. ప్లీజ్ మీరు బాధపడకండి. నేను వరుణ్ వచ్చి జరిగిందంతా చెప్తాం. కావాలంటే మీడియా కూడా చెప్తాం. పాప ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడకూడదు. నేను చూసుకుంటా, అండగా ఉంటా. అక్కడ పెట్టు, ముందు తాగండి. అమ్మా, మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. మా అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పాడు. ఎవరికేది తోస్తే అది చెప్తారు. మీరెవరినేం పట్టించుకోవద్దు. మీరు ఒక పని చేయండి, ముందు చూసి తాగండి. 1 సెకండ్ సార్. మేడం, వాడు నిన్న అమృత ఇంటికి వెళ్ళాడు, రేపు నా ఇంటికి వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? చూడు, ఇందులో డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయొద్దు. నువ్వే పర్సనల్గా హ్యాండిల్ చేయి. కన్ను పడితే చంపేసేయి, అర్థమైందా? సరే మేడం.
కొట్టవద్దు, బాల్ తగులుతుంది. నేను క్యాచ్ పడతాను లేరా. సరే సరే, ఆ బాల్ తీసుకొని వస్తాను. అంకుల్ అంకుల్ ఇటు. ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడి చెస్ట్ మీద ఉన్న పాదం మర్చిపోయి ఫోటో ఉందిరా. అరే, అమృతం చంపింది ఎస్ఐ గాడారా. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావురా? ఆ రోజు లారీ కింద తోసేటప్పుడు వాడిదే జాకెట్ వేసుకున్నాడు. సూపర్ రా, ఇది చాలు, త్వరగా బయటకు వచ్చేసి ఇంకెక్కువసేపు అక్కడ ఉండకు, త్వరగా వచ్చి. ఒక్క నిమిషం ఆగరా. ఏం చేస్తున్నావు ఇంకా? ఎక్కువసేపు ఉండకరా, బయటకు వచ్చేసి. రే సూర్యవాడ్, అప్పుడే చెప్పాను కదా అంకుల్, బాల్ తగులుతుందని. చూడు, యాండి యాండి, త్వరగా రండి. ఏమైంది? ఏంటి? అటు చూడండి.
ఏం చేస్తున్నావురా? నువ్వే కదా చంపేసింది. రేయ్ రేయ్ వద్దురా, పాపని కింద పెట్టేయ్. కార్లో కూర్చున్నారు. పాపని కింద పెట్టేయ్, షూట్ చేసేస్తా. పడేస్తాను. ఎవరో చెప్పరా? వద్దు, పాపని కింద పెట్టు, పాపని కింద పెట్టు. ఎవరో చెప్పు. రేయ్ చంపేస్తాను కొడక. రేయ్ ఒక అమ్మాయి అమ్మాయిని లారీ కింద తోసి చంపేశాడమ్మా. ఏయ్ ఏయ్ అబద్ధం చెప్తున్నాడు. నేను చూశాను రా. ఏం చూసావురా? నేను చూశాను. లేదు లేక వీడు అబద్ధం చెప్తున్నాడు. నువ్వేం చూసావురా? నువ్వు ఫేస్ లో గుర్తుపట్టావు కదా. నిజమేరా, నేను ఫేస్ లో గుర్తుపట్టను. కానీ ఆ రోజు ఈ జాకెట్ చూసా, అది ఇక్కడే ఉంది. చెప్తావా లేదా? ఆ రోజు కొట్టంగా వచ్చింది నువ్వే కదా. ఈ పచ్చిపట్టి ఫోటో అక్కడ ఉంది, నేను చూసా. నాకు మొత్తం అర్థం అయిపోయింది. చెప్తావా పడేనా? చెప్పు. తప్పు చేస్తున్నావు. రేయ్ పాపను వదిలే. చెప్పు. ఎవరో చెప్పు. చెప్పనమ్మా. పాపని చేయరా. ఎవరో చెప్పు. 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 చేసేస్తా. చచ్చిపోతావు. ఏసీపీ 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 గడ్డ అక్కడ పెట్టు. గడ్డ అక్కడ పెట్టావు. అంటే కూర్చో అమ్మా, అంటే కూర్చో. కూర్చోండి, కూర్చో. ప్లీజ్ పాపనేం చేయదు. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఏసీపీ వీక్నెస్ వరుణ్. వరుణ్ గారి పేరు వినగానే ఏసీపీ గారి ఫేస్లో ఒక ఆనందం కనిపించేది. ఒకరోజు వరుణ్ గారు మా స్టేషన్కి వచ్చారు, ఒక బిల్డర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఏంద్రబాయ్, పోలీస్ స్టేషన్లో మ్యాటర్ అంత ఈజీగా సాల్వ్ అవుద్దనుకున్నావులే. కాదు, ఎట్లయితుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. నన్ను వదిలేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇంకెప్పుడు సార్ ఆ బిల్డర్ అయితే